ఎన్నికల వేళ విశాఖలో కోటి రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ద్వారకా నగర్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మొత్తం పట్టుపడింది. ఇద్దరు వ్యక్తులు స్కూటీలో కోటి నగదును తరలిస్తున్నట్టుగా పక్కా సమాచారం అందడంతో ఆపి మరీ పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నగదు మొత్తాన్ని సీజ్ చేశారు. ఎన్నికల వేళ విశాఖలో కోటి రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. ద్వారకా నగర్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ మొత్తం పట్టుపడింది. ఇద్దరు వ్యక్తులు స్కూటీని కోటి నగదును తరలిస్తున్నట్లుగా పక్కా సమాచారం అందడంతో ఆపి మరీ పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేటు ఇదే విషయానికి సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, సౌజన్య, మన షెడ్యూల్ వచ్చిన తర్వాత తొలిసారి నగరం పరిధిలో కోటి రూపాయల నగలు పట్టుకోవడం కూడా ప్రథమం. నగరంలో చాలా చోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అవుట్స్కట్స్ లో కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కాలంలో కాకుండా వినూత్నంగా బళ్ళుల్లోనూ లేకపోతే వేరే మార్గాల్లో నగదు తరలించడానికి కూడా పోలీసులు నిఘాబెట్టారు. అందులో భాగంగా ఇవాళ పక్కా సమాచారంతో, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారంతో ఆ బండిని కూడా గుర్తించి వాళ్ళని ఆపి తనిఖీ చేయగా దాదాపు సూట్ కేసుల్లో కోటి రూపాయలు నగదు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లెక్కలు ఎవరు కూడా వాళ్ళు వివరించలేకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ తరలించి ఆ అమౌంట్ ను కూడా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. నగరం పరిధిలో గత వారం 10 రోజులుగా చిన్న చిత్తకి అమౌంట్ దొరికినప్పుడు కూడా ఇంత భారీ అమౌంట్ దొరకడం ప్రథమం. ఈ అమౌంట్ దొరకడంతో కూడా పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు కూడా డబ్బులు బాగా వెదజల్లే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో పోలీసులు కూడా చాలా నిఘా సమాచారం పెట్టుకున్నారు. మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అవుట్స్కట్స్ లో కూడా భారీగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే అవుట్స్కట్స్ లో చెక్ పోస్టులు పెట్టినప్పుడు కూడా విశాఖ నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తాను. నోటిఫికేషన్ వచ్చే లోపల కూడా చెక్ పోస్ట్ పెట్టి ఎక్కడికక్కడ ఈ అక్రమ డబ్బుని తరలించాలని అరికడతాం కూడా పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వాసు.